ప్రభుత్వ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా బడా బిల్డర్లు హైరైజ్ బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. విజిలెన్స్ నివేదికలు వచ్చే వరకు నిర్మాణాలు ఆపాలని అధికారులు చెబుతున్నప్పటికీ కొందరు అధికారుల అండదండలతో పనులు నిరాటంకంగా కొనసాగుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. కోట్లాది విలువ చేసే ఐడిపిఎల్ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కడతా ఉన్నారు. ప్రభుత్వం అదేవిధంగా అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు. ఈ అంశం మీద ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ నివేదికను ఇవ్వాలని ఇటు అధికారులను ఒక ప్రత్యేకమైనటువంటి టీంను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఎక్కడెక్కడ ఐడిపిఎల్ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ కబ్జా జరిగింది అనే విషయం మీద విజిలెన్స్ అధికారులు సర్వేకు మొదలుపెట్టారు. అయితే ఈ అంశాలన్నిటినీ మహా న్యూస్ వెలికి తీయడంతో ప్రభుత్వం స్పందించి ఈ విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తంగా కోట్ల విలువ చేసే ఈ ఐడిపిఎల్ భూములను బడాబాబులు, బిల్డర్లు, రియల్టర్లు, అదేవిధంగా రాజకీయవేత్తలు పెద్ద మొత్తంలో తమ పరపతి అదేవిధంగా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి రికార్డులను తారుమారు చేసి మొత్తంగా ఈ స్థలాలను కబ్జా చేసి భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతున్నారు. తమ పలుకుబడిని తమకు ఉన్నటువంటి అంగబలం అర్ధబలంతో ఈ స్థలాలను కబ్జా చేసి ఎవరైనా అక్కడికి వచ్చి ఇటు మీడియా కావచ్చు, లేదు అంటే ఈ ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడానికి వచ్చేటువంటి ఇతర సంఘాలకు సంబంధించిన ప్రతినిధులను కావచ్చు, ఇతర వామపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలు కావచ్చు, వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ తరిమి కొడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసేది ఉంటే ఒక్కసారి భయంకరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాము. ఐడిపిఎల్కి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి పెద్ద ఎత్తున తమకు ఉన్నటువంటి పరపతిని పలుకుబడిని ఉపయోగించుకొని ఐడిపిఎల్ స్థలాల్లో భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇటు ఐడిపిఎల్కి సంబంధించినటువంటి 210 అంటే 210 సర్వే నంబర్లో దాదాపుగా ఇప్పటికే భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టారు. వీటన్నిటినీ అడ్డుకోవాల్సినటువంటి అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. మొత్తంగా ఇటు ప్రభుత్వ అధికారులు, కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా హెచ్ఎండి అధికారులు కావచ్చు, ఐడిపిఎల్కి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు కావచ్చు, మొత్తం వాళ్ళ సహకారంతోనే ఈ భారీ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వీటన్నిటిని అరికట్టవలసినటువంటి పెద్దలు కావచ్చు, వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు ప్రజా ప్రతినిధులు, ఇటు రాజకీయ నాయకులు అందరూ ఇందులో కొంతమంది హస్తం ఉన్నట్లు కూడా మనకు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఐడిపిఎల్ అంటే ప్రాణం పోసేటువంటి కంపెనీ, మందుల కంపెనీ ఇప్పుడు ప్రాణం లేకుండా నిర్జీవంగా ఉందని చెప్పవచ్చు. మొత్తంగా ఐడిపిఎల్కి సంబంధించినటువంటి భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ భూ కుంభకోణంలో వెలికి తీసుకున్నటువంటి మహా న్యూస్ అనేక కథనాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. అనేకమైనటువంటి విషయాల మీద ఇటు ప్రజలతో, ఇటు ఐడిపిఎల్ ఎంప్లాయీస్తో వాళ్ళతో కూడా చర్చలు జరిపి వాళ్ళతో ఉన్నటువంటి అభిప్రాయాలను తెలుసుకొని మొత్తంగా ఐడిపిఎల్ భూముల మీద ప్రత్యేకమైనటువంటి ఒక కథనాలను ప్రసారం చేస్తుంది. దానికి ఇటు ఐడిపిఎల్ ఎంప్లాయీస్, అదేవిధంగా కొంతమంది వామపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలు, ఇటు భూ పరిరక్షణ కోసం పోరాడుతున్న కొంతమంది నేతలు, వాళ్ళందరూ సహకారంతో మేము చేస్తున్నాం. మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్థలాలను చూసేది ఉంటే భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక సర్వే చూసేది ఉంటే ఈ విజిలెన్స్ సర్వేలో ఏ విధమైనటువంటి అక్రమాలు నిర్మాణం జరుగుతున్నాయి, ఈ ఐడిపిఎల్కి సంబంధించినటువంటి భూములు ఎక్కడెక్కడ కబ్జా గురి అయినటువంటి విషయం తేటతెల్లం అవుతున్నది. మొత్తంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఐడిపిఎల్ స్థలాలకు సంబంధించినటువంటి 210 సర్వే నంబర్లో ఓవర్లాప్ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని బహిరంగంగా ఇటు ఐడిపిఎల్ ఎంప్లాయీస్, అదేవిధంగా ప్రజా సంఘాలు మొత్తుకున్నా కూడా ఇప్పటి వరకు ఎవరు వీటిని ఆపలేదు అన్నటువంటి విషయం కూడా మనం స్పష్టం చేయవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి ఈ నిర్మాణాలను ఆపడంలో పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు చేతులు ఎత్తడం వల్లనే ఈ సమస్యలు తలెత్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూస్తున్నాం 2010 సర్వే నంబర్లో జరుగుతున్నటువంటి ఈ హైరేజ్ బిల్డింగులో అడ్డుకోవాలన్నటువంటి విషయాన్ని అనేక మార్లు ఇటు ఐడిపిఎల్ ఉద్యోగులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా, అధికారులకు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. మొత్తంగా ఐడిపిఎల్కు సంబంధించిన భూముల మీద ఇటు ప్రభుత్వం స్పందించి ఇటు విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో
తేలేంత వరకు కూడా ఇటు వీటిని ఆపడంలో ఇటు అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు చేతులెత్తారు. ఇందులో కొంతమంది పెద్ద పెద్ద బడా నేతలు కూడా ఉన్నట్లు మనకు స్పష్టమవుతున్నది. ప్రధానంగా వీటి ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇటు ఐడిపిఎల్ ఎంప్లాయీస్, అదేవిధంగా ఇక్కడ ప్రజా సంఘాల ప్రతినిధులు మొత్తంగా ఈ ఐడిపిఎల్ సంబంధించినటువంటి 210 సర్వే నంబర్లో మాత్రం పెద్ద ఎత్తున అక్రమాలు మాత్రం జరిగాయి, అదేవిధంగా భారీ స్థాయిలో నిర్మాణాలు జరిగాయి అన్నటువంటి విషయాన్ని గతంలో కూడా మహా న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. మహా న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాతనే ఇటు ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీ కోసం ఇటు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ఇటు పోలీస్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా హెచ్ఎండి అధికారులు, ఇతర అధికారులతో ప్రత్యేకమైనటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలో ఎలాంటి అంశాలు వాళ్ళు ఎలాంటి సర్వేలు చేస్తారు, ఎలాంటి అంశాలను వెలికి తీస్తారు. అయితే కొంతమంది అధికారులు ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కబ్జాదారులు ప్రత్యేకమైనటువంటి రికార్డులను సృష్టించి దీనికి సంబంధించిన మ్యాప్లను కూడా మార్చేసి, సర్వే నంబర్లను కూడా మార్చేసి మొత్తంగా వాటిని తమ అనుకూలంగా మార్చుకొని ఇటు రెవెన్యూ అధికారులను కావచ్చు, ఇందులో ఐడిపిఎల్లోని కొంతమంది అధికారులను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కావచ్చు, మొత్తంగా వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఈ సర్వే నంబర్లను, అదేవిధంగా ఈ మ్యాప్లను కూడా పూర్తిగా మార్చేసి వాటన్నిటినీ తమకు అనుకూలంగా మార్చుకొని వీటన్నిటినీ లెక్క చేయకుండా ఇటు పెద్ద ఎత్తున ఈ భూ అక్రమాలకు పాల్పడ్డారు, ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఇటు ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇటు ప్రజల నుంచి కావచ్చు అనేక ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల మేరకే ఈ మహా న్యూస్ ఈ సర్వేలను కానీ వీటికి సంబంధించినటువంటి అక్రమాలను కానీ బయటపెడుతుంది. ఒక్కొక్కటిగా బయటపెడుతుంటే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా మనం చూసేది ఉంటే ఐడిపిఎల్కి సంబంధించినటువంటి ఈ భారీ కుంభకోణం, భూ కుంభకోణంలో అనేక మంది బిల్డర్లు, అనేక మంది పెద్ద మొత్తంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి A2A హోమ్స్ ల్యాండ్ అనే వాళ్ళు పెద్ద ఎత్తున కబ్జా చేశారన్నటువంటి ఫిర్యాదులు వచ్చింది. A2 హోమ్ ల్యాండ్స్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేయడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మేనేజ్ చేయడం కావచ్చు, మిగతా వ్యవస్థలను అన్నింటినీ తమ ఆధీనంలోకి చేసుకొని A2A హోమ్ ల్యాండ్స్ అనే వాళ్ళు పెద్ద ఎత్తున భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది విజిలెన్స్ ఎంక్వైరీలో పూర్తిగా స్పష్టమవుతుంది. వాళ్ళు ఏదో కొంత పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేశామని చెప్తూనే ఆ ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసిన దాంట్లో నిర్మాణాలు చేపట్టకుండా ఇటు ఐడిపిఎల్ ఓవర్ల్యాప్లో ఉన్నటువంటి ల్యాండ్లను కబ్జా చేసి భారీ స్థాయిలో ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మొత్తంగా ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో ఏం తేలనుంది, ఏం అధికారులు ఏం స్పష్టం చేయనున్నారు, మొత్తంగా విజిలెన్స్ ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి విషయం మీద మనం వేచి చూడాలి. ఈ మహా న్యూస్ వెలుగులోకి తెచ్చినటువంటి ఈ అంశాలతో పాటు ప్రజల నుండి, అదేవిధంగా ఇతర సంస్థల నుండి, ఇటు ప్రజా సంఘాల నుంచి, ఐడిపిఎల్ ఉద్యోగ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందని ప్రభుత్వం కూడా వీటిని అన్నిటి మీద ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో తేల్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూల్చివేస్తారా, లేదు అంటే వాటిని ఏం చేస్తారా అన్నటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం, ఇటు విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ ఏం చెప్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. మొత్తంగా ప్రజలు, ఇటు ఐడిపిఎల్ ఉద్యోగ సంఘాలు, ఇటు వామపక్షాలకు చెందినటువంటి ప్రతినిధులు మొత్తంగా ఈ అక్రమ నిర్మాణాల మీద నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఎప్పుడు పూర్తవుతుంది, ఏ విధంగా చేస్తారన్నట్టు మాత్రం ఇప్పుడే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అని చెప్పచ్చు. మొత్తంగా ఐడిపిఎల్ స్థలాలను కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నటువంటి A2 హోమ్ ల్యాండ్స్ వాళ్ళు మాత్రం ఈ విషయం మీద ఇప్పటికి కూడా స్పందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, ఇటు ప్రైవేటు వ్యక్తులు కానీ వీటి మీద ఒక స్పష్టమైనటువంటి అంటే ఆరోపణల మీద జవాబు చెప్తారా, లేదా వాళ్ళకు ఉన్నటువంటి పరపతిని ఉపయోగించి అదే విధంగా నిర్మాణాలు చేపడతారా అన్నటువంటి విషయాన్ని చూడాలి. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఏ విధంగా